అందరికీ నమస్కారం. ఐఎమ్ సాయిరామ్, మోటివేషనల్ స్పీకర్. నేను ఎవరైతే జీవితంలో విజయం సాధించాలి అని తపన పడుతూ ఉంటారో వాళ్ళ కోసం ఈ వీడియో. సక్సెస్ఫుల్ లైఫ్ కావాలనుకునే వాళ్ళే కొన్ని లక్షణాలు కలిగి ఉండాలి. అటువంటి లక్షణాల్లో ముఖ్యమైనది ఫస్ట్ వినయంగా ఉండడం, వినడం, ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకోవడం. అది అనుభవం ఉన్న వ్యక్తుల నుండి మనం వాళ్ళ యొక్క అనుభవాన్ని శ్రద్ధగా వినడం నేర్చుకోవాలి. మనం ఏ ఫీల్డ్ అయితే సెటిల్ అవ్వాలనుకుంటున్నామో ఆ ఫీల్డ్కి సంబంధించి మనకి దగ్గరలో అందుబాటులో ఉండే వాళ్ళ దగ్గర, వాళ్ళు సక్సెస్ఫుల్ వాళ్ళైనా సరే, వాళ్ళు ఫెయిల్యూర్స్ అయిన వాళ్ళైనా సరే, వాళ్ళ అనుభవాల్ని నువ్వు వినడం నేర్చుకోవాలి. ఫస్ట్ ఎవరైతే అహంకారం లేకుండా నాకు అన్నీ తెలుసు, నేను డిగ్రీ ఇన్ని మార్క్స్తో పాస్ అయిపోయాను, నాకు జీవితం మొత్తం తెలుసు, నాకెవరు ఏం చెప్పాల్సిన అవసరం లేదు, నేను ఎవరి దగ్గర తెలుసుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటారో వాళ్ళు జీవితంలో ఎప్పటికీ ముందుకెళ్ళలేరు. వాళ్ళు అక్కడే ఉంటారు, ఆ మాటలు చెప్పుకుంటూ వాళ్ళు అక్కడే ఉండిపోతారు. అందువల్ల ఎవరు కూడా, అది పెద్దవాళ్ళు, తల్లిదండ్రులు, గురువులు, మన దగ్గరలో ఉండే పెద్దలు కానీ, వయసులో చిన్న స్థాయి వాళ్ళైనా కూడా వాళ్ళు చెప్పే మంచి మాటలో డెప్త్ ఎంత ఉందనేది వినడము, విన్నదాన్ని మనం గుర్తుపెట్టుకొని మన జీవితంలో అన్వయించుకుంటూ ముందుకు వెళ్తే వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇక్కడ గమనిస్తే మనం రామాయణంలో రావణాసురుడు ఎంతో ఘోర తపస్సు చేసి మంచి వరాలు పొంది, ఆయనకి అన్నీ తెలుసు, అంటే సకల విద్యలు తెలుసు రావణాసురుడికి, ఎంతో తపశ్శక్తి ఉంది రావణాసురుడికి. కానీ ఏం లాభం? ఎవరు చెప్పినా వినడు. అహంకారం, నేనేంది వినేది, నాకు అన్నీ తెలుసు అనే అహంకారం అతని 10 తలల్ని కింద పడేటట్టు చేసింది. అంటే అక్కడ మనకి చూపించిన సన్నివేశం, 10 తలల రావణాసురుడైనా సరే, అంటే ఒక్క తల ఉన్న నీకే ఇంత అహంకారం ఉంటే 10 తలలున్న అంత తపోశక్తి ఉన్న రావణాసుడికి ఎంత అహంకారం ఉంటుందో అది మొత్తం నేల పడిపోయింది. ఎందువల్ల పడిపోయింది? అతనికి ఉండే అహంకారం. ఎవరు చెప్పినా మంచి మాట వినడు. సో అక్కడ సీతమ్మని అపహరిస్తాం అనుకున్నప్పుడు మారీచుడి దగ్గరికి వెళ్తే మారీచుడు చెప్తాడు, వద్దు, ఇది నీ ఒక్కడితో పోదు, నీ చుట్టూరు ఉండే వాళ్ళందరూ పడిపోతారు, నిన్ను నమ్ముకొని ఉన్న వాళ్ళందరూ పడిపోతారు, నా మాట విను అంటాడు. విననే వినను అంటాడు. అప్పుడు మారీచుడు రాక్షసుడైనా కానీ ఒక మంచి మాట చెప్పేవాడు దొరకడం కష్టం, చెప్పిన వినేవాడు దొరకడం కష్టం. ఆ చెప్పేవాడు వినేవాడు ఒకే చోటు ఉంటే అది చాలా సుందరమైన అద్భుతమైన ప్రదేశం అని చెప్పాడు. అంటే చెప్తే వినే పరిస్థితుల్లో ఎవరు ఉండరు, వినాలి, విన్నవాడు మాత్రమే పైకి వస్తాడు అని. ఎంతో ఆస్తులు, ఎంతో ఐశ్వర్యం, ఒక లంక లాంటి భవనాలు, అంత ఆస్తిపరుడు, అసలు అందరికీ హనుమ లాంటి వ్యక్తి కళ్ళు చెదరతాయి లంక యొక్క సౌందర్యాన్ని చూసి. అటువంటి రావణాసురుడు ఎవరు చెప్పినా వినడు. ఏమయ్యాడు? లాస్ట్కి పతనం అయిపోయాడు. విభీషణుడు, తమ్ముడు విభీషణుడు చెప్తాడు, అన్నా ఇది కరెక్ట్ కాదు అని చెప్పి వినడు. హనుమ వెళ్ళి చెప్తాడు, ఇప్పటికైనా సీతమ్మని ఇచ్చేసే, రాముడు క్షమిస్తాడు అని చెప్పి వినడు. రాముడు వచ్చి చెప్తాడు, ఇప్పటికైనా సీతమ్మని వదిలేస్తే నేను క్షమిస్తాను అని వినడు. వినకపోవడం అనేది చాలా ప్రమాదకరమైన విషయం మనిషికి. ఎవరైతే ఎదుటి వాళ్ళు చెప్పేది శ్రద్ధగా వింటారో, మంచి మాటలు గ్యాదర్ చేసుకుంటారో వాళ్ళు జీవితంలో ఖచ్చితంగా వృద్ధిలోకి వస్తారు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మహాభారతంలో దుర్యోధనుడు అంత రాజభోగాలు అనుభవిస్తూ అన్ని, అంటే భీష్మాచార్యుల దగ్గర శిష్యరికం చేస్తుంటాడు, ద్రోణాచార్యులు, కృపాచార్యులు, ఇలాంటి వాళ్ళ దగ్గర శిష్యరికం చేసిన దుర్యోధనుడు ఎవరు ఎన్ని చెప్పినా వినడు. అందరు చెప్తారు రాజ్యం ఇచ్చేసి అని చెప్పి వినడు. శ్రీకృష్ణ భగవానుడే వచ్చి రాయబారం చేసి పాండవుల యొక్క రాజ్యాన్ని వాళ్ళకి ఇచ్చేయమంటాడు, వినడు. చాలా మంది ఋషులు వచ్చి చెప్తారు, అప్పుడు ఆయన తెలివిగా ఏం చెప్తాడంటే, మళ్ళీ నాకు ఏది మంచో తెలుసు, ఏది చెడో తెలుసు,
ఏది చెయ్యకూడదో తెలుసు, ఏది చెయ్యాలో తెలుసు, నాకేం చెప్పనవసరం లేదు మీరు, నాకు అన్నీ తెలుసు, మీరు దయచేయండి అన్నట్టు చెప్తాడు. అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చాలా మంది ఒక చదువు చదవంగానే ఇంట్లో తల్లిదండ్రులకి నేను ఇంత చదివేశాను నాకే మీరు చెప్తారా, నాకు ఇంత డబ్బు సంపాదిస్తున్నాను నాకే మీరు చెప్తారా, నాకు ఇంత అధికారం ఉంది నాకే మీరు చెప్తారా, ఈ ఎవరైతే ఇట్లా అనుకుంటూ ఉంటారో వాళ్ళు ఈ విషయాలు, ఈ ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోవాలి. అంత పెద్ద రావణాసురుడి కంటే మనం గొప్ప కాదు, అంత పెద్ద దుర్యోధనుడి కంటే మనం గొప్ప కాదు. వాళ్ళే పెద్దలు చెప్పిన మాటలు వినకుండా అహంకారంతో విర్రవీగి నేల పడిపోయారు అనే విషయాల్ని గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే మంచి మాట, మంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటూ వాళ్ళ జీవితంలో అన్వయించుకుంటూ ముందుకు వెళ్తారో వాళ్ళు ఖచ్చితంగా జీవితంలో సక్సెస్ అవుతారు. అందుకే మన మాటల్లో ఒక మాట అంటారు, అదేంటంటే చెప్తే విననోడిని చెడిపోయిన తర్వాత చూడమన్నారు. అంటే చెప్పినప్పుడు వినలేదనుకోండి, వాడు చెడిపోయిన తర్వాత చూడమన్నారు అంటారు. అట్లాగా తెలిసింది గోరంతా, తెలియాల్సింది కొండంత అని ఎవరైతే అనుకుంటూ ముందుకు వెళ్తారో వాళ్ళు ఖచ్చితంగా జీవితంలో ముందుకు వెళ్తారు. మీరు గొప్ప గొప్ప వాళ్ళ పుస్తకాలు చదవండి, గొప్ప గొప్ప వాళ్ళ ఇంటర్వ్యూలు చూడండి, వాళ్ళు చెప్పే ప్రతి మాట ఏంటంటే నాకు తెలిసింది గోరంతే, నేను ఇంకా తెలుసుకోవాల్సింది కొండంత అని ఉంటారు. వాళ్ళు జీవితాన్ని చాలా ప్రశాంతంగా అనుభవిస్తారు. వాళ్ళు ఎటువంటి ఆందోళన లేకుండా ఉంటారు. ఎవరైతే అహంకారంతో విరవీగుతుంటారో వాళ్ళకి ఎప్పుడు మనశ్శాంతి ఉండదు, వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళని మనశ్శాంతిగా ఉంచరు. సో మనం ఎంత ఎత్తుకి ఎదిగినా ఒదిగి ఉండాలి, నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి, నిత్య విద్యార్థిగా ఉండాలి, వినయంతో ఉండాలి. ఉంటే ఆ మనిషి ఎప్పుడు జీవితంలో ముందుకు వెళ్తారు. నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒకసారి ఒక కారులో ఒక బాగా చదువుకున్న వ్యక్తి, ఒక మంచి రిచ్ పర్సన్ కారులో వెళ్తూ ఉంటాడు. అది ఒక చాలా మారుమూల ప్రాంతం. ఆ కారు టైర్ పంచర్ అయిపోతుంది. అతను కారు పక్కకు ఆపి టైర్ మార్చే ప్రయత్నంలో ఆ కారు బోల్ట్లు 4 ఆ పక్కనే ఉండే కాలంలో పడిపోతాయి. పడిపోయినప్పుడు ఇంకేం చేయాలో అర్థం కాక ఆ కార్ కంపెనీ వాళ్ళకి, షోరూమ్ వాళ్ళకి కాల్ చేస్తాడు. వాళ్ళు ఇప్పుడు అవైలబుల్లో లేము, పొద్దున్నే వస్తాము, ఉదయం వస్తాము అని చెప్తుంటారు. అక్కడే పక్కనే ఒక బర్రెలు అవి ఆవులు అవి కాసుకునే వ్యక్తి, పల్లెటూరు వ్యక్తి అక్కడ ఉంటాడు. అంటే బాబు నేను ఒక సలహా చెప్తాను వింటావా అంటే, నేను ఇంత చదువుకున్న వాడిని, నేనేం తెలియక నేను అర్థం కాక ఇట్లా చేసుకుంటుంటే కంపెనీ వాళ్ళకి కాల్ చేసుకుంటే వాళ్ళే నాకు ఏ సలహా చెప్పలేకపోయారు, నువ్వు నాకు సలహా చెప్తావా, నీ సలహా ఏంది నేను వినేది, నేను పెద్ద చదువుకున్నోడిని, నాకంటే నువ్వు చదువుకున్నావా, నాకంటే నువ్వు ధనవంతుడిగా అని చెప్పి అహంకారంతో ఉంటాడు. చాలాసేపు అవుతుంది. అతను అయినా కూడా చాలా ఓపికతో నేను ఒక చిన్న సలహా చెప్తాను, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్పి చెప్తాడు. చాలాసేపు నిరీక్షించిన తర్వాత ఇంకితను ఏం చెప్తాడో చూద్దామని చెప్పి సరే చెప్పు అంటాడు. ఇప్పుడు అతను ఏమంటాడంటే, నీ ప్రాబ్లం ఏంటి, స్టెప్నీ టైర్ ఉంది, అది మార్చుకోవాలి, ఆ విప్పిన బోల్ట్లు కాలంలో పడిపోయినాయి, ఆ టైర్ వేస్తే నీకు బోల్ట్లు కావాలి కాబట్టి నీ మిగతా కారుకి ఉండే 3 టైర్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఉండే 4 బోల్ట్లు అట్లా ఉంటాయి కదా, వాటిలో ఒక్కొక్క బోల్ట్ తీసేసి 3 బోల్ట్లు తీసి ఈ చక్రానికి బిగించుకొని నువ్వు వెళ్ళు, తర్వాత షోరూంలో మిగతా బోల్ట్లు వేసేసుకోరైపోతాయి అంటారు. అసలు ఈయనకి షాక్ అయిపోతాడు, అంత మంచి ఐడియా ఇచ్చాడు రా అని చెప్పి. అట్లా వినడానికి సిద్ధంగా ఉండాలి. చూడండి ఎవరిలో ఏముందో అలా తక్కువ అంచనా వేయకూడదు. వాళ్ళు చిన్న వయసు వాళ్ళైనా, వాళ్ళు తక్కువ స్థాయి వాళ్ళైనా గర్వంతో విర్రవీయకుండా ఎప్పుడైతే నువ్వు వినడానికి సిద్ధంగా ఉంటావో నీ జీవితం చాలా బాగుంటుంది. ఏదైనా డిసిషన్ తీసుకునేటప్పుడు నాకు తెలుసు, నేను ఎవరిని అడగనక్కర్లేదు, నేను ఎవరి దగ్గర తెలుసుకోవాల్సిన అక్కర్లేదు అని చెప్పి విర్రవీయకుండా ఆ విషయం మీద అనుభవం ఉన్న తల్లిదండ్రులు కానీ, ఆ ఫీల్డ్ అనుభవం ఉన్న వాళ్ళ దగ్గర నేను ఇలా చేయాలనుకుంటున్నాను, ఇది కరెక్టేనా కాదా, దీంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా అని చెప్పి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని
దాన్ని అన్వయించుకొని నీ శక్తి సామర్థ్యాలతో దాన్ని నేను దాటగలను. సో ఇక్కడ ప్రాబ్లం అని చెప్పారు, కానీ నేను నాకుండే ఆలోచన శైలిలో నేను ఈ ప్రాబ్లం దాటగలను అని నువ్వు ఆలోచన చేసుకొని కావాలంటే ముందుకెళ్ళచ్చు. కానీ అసలు ఏం ఇన్ఫర్మేషన్ నువ్వు తీసుకోకుండా ముందుకెళ్తే మాత్రం దెబ్బ తగులుతుంది. అందువల్ల పెద్దలు చెప్పిన మాటని మనం గుర్తుపెట్టుకొని ఎంత చదివినా, ఎంత ధనం ఉన్నా, ఎంత అధికార బలం ఉన్నా, ఎటువంటి అంగబలం ఉన్నా నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అహంకారం, గర్వానికి వెళ్ళకూడదు. ఎవరు చెప్పినా మంచి మాట వినడానికి సిద్ధంగా ఉండాలి. ఇన్పుట్ గ్యాదర్ చేసినప్పుడు మాత్రమే అవుట్పుట్ బాగా ఉంటుంది.